హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. నా బర్త్‌డే అయిపోయి 1 మంత్ అయితుంది. కాదు, ఆల్మోస్ట్ 2 మంత్స్ అవ్వొస్తుంది. బర్త్‌డే అయిపోయినా బర్త్‌డే ప్రెజెంట్స్ అయితే అయిపోలేదు. మా అక్క నా బర్త్‌డే ప్రెజెంట్ ఎప్పుడో కొనిందంట. కానీ మా అక్క యూఎస్‌లో ఉండడం వల్ల ఆ ప్రెజెంట్ నాకు రీచ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. మా అక్క బర్త్‌డే రోజు గిఫ్ట్ ఇచ్చిన డైసన్ వీడియో చాలామంది చూశారు. నౌ లెట్స్ సీ ది సెకండ్ గిఫ్ట్. నేను చాలా 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 ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే మా అక్క నేను అనుకున్న విషెస్ అన్నీ మా అక్కే తీర్చేస్తుంది. మా అక్కకు ఒకసారి కాల్‌లో చెప్పాననమాట. ఎలా అన్నా ఐ వాచ్ తీసుకోవాలి ఈ ఇయర్ అని. ఇంకేముంది, నేను తీసుకునే లోపే మా అక్క గిఫ్ట్ ఇచ్చింది నాకు. నౌ లెట్స్ ఓపెన్ దిస్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. లైక్ నేను ఇది తీసుకోవాలి అనే నా డ్రీమ్స్ అన్నీ మా అక్క నాకు ఫుల్‌ఫిల్ చేస్తుంది. ఐయామ్ రియల్లీ బ్లెస్డ్. ఓపెన్ చేద్దాం. చాలా క్యూట్‌గా ఉంది కదా! ఇది పెట్టేద్దాం. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మా అక్క నాకేదైనా కావాలని ఉంది, ఇది ఎప్పుడైనా తీసుకోవాలని ఉంది అని నేను అడిగితే వెంటనే లైక్ ఏం ఆలోచించకుండా అది నాకు ఇప్పించేస్తది అనమాట. మా అక్కే నాకు ఐఫోన్ ఇప్పించింది. నేను షూట్ చేసేది అందులోనే. అండ్ వాచ్ మొన్న చూసారు నా బర్త్‌డే రోజు డైసన్ ఇవన్నీ మా అక్కే నాకు ఇస్తదనమాట. నార్మల్‌గా అందరికీ వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ ఎవరిష్టం అంటే అమ్మ, నాన్న ఇద్దరు ఇష్టం అలా అంటారు కదా! నాకు మా అమ్మ కన్నా, నాన్న కన్నా మా అక్క ఎక్కువ ఇష్టమనమాట. 2 సిస్టర్స్ ఉండేవాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది. బికాజ్ మా అక్క నన్ను అమ్మలాగా చూసుకుంటదనమాట. నేను ఏది కావాలన్నా, ఏది అడిగినా తను నాకు ఇచ్చేస్తది. నేనేసుకున్న టీ షర్ట్ కూడా మా అక్కదే. మా అక్క నేను ఎలా అంటే మేమిద్దరం గొడవ పడతాం. మా ఇద్దరి మధ్యలోకి ఎవరన్నా వస్తే మేమిద్దరం కలిసిపోయి వాళ్ళతో గొడవ పడతామనమాట. చిన్నప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా కాల్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి తిట్టుకుంటూనే ఉంటాం. బట్ వీ లవ్ ఈచ్ అదర్ సో మచ్, సో మచ్. నేను ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేననమాట ఎంత మా అక్క అంటే నాకిష్టమో. చాలా, చాలా ఇష్టం మా అక్క అంటే నాకు. చిన్నప్పటి నుంచి నాకెలా అంటే మా అక్క ఏది చేస్తే నేను అది చెయ్యాలి. మా అక్క ఏ డ్రెస్ తీసుకుంటే ఆ డ్రెస్ నాకు కావాలి. మా అక్క ఏం తింటే అది నాకు కావాలి. అలా ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి అక్కతో ఒకలానే తిరిగేదాన్ని. అక్క ఏ స్కూల్‌కెళ్తే ఆ స్కూలే. వేరే స్కూల్ మారిపోతే నేను కూడా ఆ స్కూలే. మళ్ళీ ఇంటర్‌లో సేమ్ అక్క దగ్గరే. మళ్ళీ బీటెక్‌లో అక్క దగ్గరే. ఇప్పుడు ఎప్పుడు దూరంగా మా అక్కకి దూరంగా ఎప్పుడు ఉండలేదు. బట్ నౌ షీ ఈస్ ఇన్ యూఎస్ డూయింగ్ హర్ మాస్టర్స్. అక్క లేకుండా నా లైఫ్ నేనెప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు. పుట్టినప్పటి నుంచి నేను మా అక్కని చూస్తూనే ఉన్నా. మా అక్కతోటే తిరుగుతున్నాను. ఎక్కడికెళ్తే అక్కడికెళ్తున్నాను. మా అక్క వెనకాలే తిరిగేదాన్ని. బట్ మా అక్క ఒకసారి లైక్ వెన్ షీ చూస్ టు కంప్లీట్ హర్ మాస్టర్స్ ఇన్ యూఎస్, ఐ వాస్ లైక్ ఎలా ఉండాలి? మా అక్క లేకుండా ఎలా ఉండాలో నాకు తెలీదు. నాకు నా లైఫ్‌లో ఎప్పుడు మా అక్క లేకుండా ఏం చేయాలి? ఎలా ఉండాలి? నా అంతట ఓన్‌గా నేనేం చేయాలో నాకు తెలీదు. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క పని మా అక్క నాకు నేర్పించింది. నేను ఎలా బిహేవ్ చేయాలి అన్నీ మా అక్క నాకు నేర్పించినట్టే నేనుంటాను. యూఎస్‌కెళ్తాను అని తను చెప్పినప్పుడు ఐ వాస్ లైక్ ఓకే. ఐ హావ్ టు సపోర్ట్ బికాజ్ షీ ఈస్ మై సిస్టర్. ఓకే. ఎళ్ళు నీ డ్రీమ్ నువ్వు పర్స్యూ చేయి. లైక్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. బట్ వెన్ ఐ రియలైజ్డ్ లైక్ మైట్ బి 1 డే ఆర్ 2 డేస్ బిఫోర్ ఐ రియలైజ్డ్ దట్ షీ వోంట్ బీ విత్ మీ. అంటే నాకు బాగా అలవాటనమాట పండుకునేటప్పుడు మా అక్క మీద చెయ్యేసి. సో, నౌ దెన్ లైక్ బిఫోర్ 2 డేస్ ఐ రియలైజ్ లైక్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండాలి. నా రూమ్‌లో నేను ఒక్కదాన్నే పండుకోవాలి. మా అక్క లేకుండా రోజు గొడవ గొడవ ఎవరితో పడాలి. ఇవన్నీ నేను రియలైజ్ అయ్యాను. అప్పుడు చాలా గట్టిగా బాధేసింది. బట్ అయినా కూడా తను యూఎస్‌కెళ్ళింది. అయినా కూడా నాకేది కావాలన్నా ఇప్పుడు ఏ చిన్న విషయమైనా అన్నీ నాకు కాల్ చేసి చెప్తది. నాకేది కావాలన్నా అన్నీ నాకిచ్చేస్తది. నేనెప్పుడు ఫోన్‌లో ఉన్నా ఇద్దరు మా మమ్మీతోటి లేదా మా అక్కతోటి మాట్లాడుతుంటా. గంటలు, గంటలు, గంటలు. రోజుకి ఎన్ని గంటలు మాట్లాడతామో తెలీదు. ఇద్దరం మాట్లాడుతూనే ఉంటాము. రోజులో ఏం జరిగింది వాళ్ళిలా, వీళ్ళిలా అని. నేనంతగా ఎవరిని ఇప్పటికి మిస్ అవ్వనేమో. బట్ ఐ మిస్ హర్ సో మచ్. కళ్ళెర్రగా అయిపోయాయి. నేను ఏడుస్తానని అనుకోలేదు. నేను నార్మల్‌గా వాచ్ ఓపెన్ చేద్దామని రీడ్ చేస్తున్నా. ఆహ్,
మా మమ్మీ, డ్యాడీ చేసే గారాబం కంటే మా అక్క చేసే గారాబం చాలా ఎక్కువ. మా అక్క నన్ను ఫుల్‌గా తిడతది. మా మమ్మీ, డ్యాడీ ఎప్పుడన్నా నన్ను తిట్టారు, "ఎందుకిలా చేస్తున్నావు?" అంటే, ఎందుకు తిడుతున్నారు దాన్ని? తన ఇష్టం, తన లైఫ్ కదా! తనకు నచ్చినట్టు చేస్తదని" గారాబం చేస్తది. అందుకే నేనిలా ఉన్నాను. నా లైఫ్‌లో నేను యూజ్ చేసే ఆల్మోస్ట్ 80% వస్తువులు అన్నీ మా అక్క నాకిచ్చినవే. ఇద్దరు సిస్టర్స్ ఉండేవాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు. లైక్ వాళ్ళ లైఫ్ వితౌట్ ఎ సిస్టర్ వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేరు. నార్మల్‌గా మా డ్యాడీని ప్రతి ఒక్కరు ఎంతమంది పిల్లలంటే, ఇద్దరు కూతుర్లంటే, "ఇద్దరు కూతుర్లా?" అని అంటారు. సో, నేను చిన్నగున్నప్పటి నుంచి మాట వింటూ, వింటూ, వింటూ పెరిగాను. ఇద్దరు కూతుర్లేనా? అయ్యో పాపం! ఇద్దరు కూతుర్లేనా? కొడుకులు లేరా? అప్పుడు నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఊరికే అలా అడుగుతున్నారు? తర్వాత నాకు చాలా కోపమొచ్చిందనమాట. ఏంటి చిన్న ఇద్దరు కూతుర్లుంటే ఏమవుతది? పేరెంట్స్ హ్యాపీగా ఉండరా? చూసుకోలేరా? అని. సో, అప్పటి నుంచి నేను మా అక్క ఎలా అయ్యామంటే, ఇద్దరు కూతుర్లున్నారు. మేము చాలా హ్యాపీగున్నాం. ప్రౌడ్‌గా ఉన్నామని మా పేరెంట్స్‌ని ఎప్పుడు ఫీల్ చేయాలని మేము ట్రై చేస్తామనమాట. మా అక్క నేర్పించింది ఇది కూడా నాకు. అప్పటినుంచి నేనేం చేసినా, ఏది చేసినా 1000 సార్లు ఒకటి ఆలోచిస్తాను. ఈ విషయం వల్ల మా పేరెంట్స్ బాధపడతారా అని ఆలోచిస్తాను. అలా ఆలోచించే డెసిషన్ తీసుకుంటాను. నేను కానీ, మా అక్క కానీ ఇద్దరం ఎలా అంటే చాలా కష్టపడాలి. సో దట్ మా పేరెంట్స్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి మా గురించి అనేలానే చూసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా మా పేరెంట్స్ దగ్గరకొచ్చి "ఇద్దరు కూతుర్లేనా? కొడుకులు లేరా?" అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. "ఇద్దరు కూతుర్లే చాలా చూసుకుంటారు మమ్మల్ని. మా కొడుకు లేని లోటు వీళ్ళు తీరుస్తారు. చూసుకుంటారు. చాలా గర్వంగా ఉంది మా పిల్లని చూసి. ఇక్కడ చిన్నమ్మాయి మంచిగా జాబ్ చేస్తుంది. పెద్దమ్మాయి మంచిగా యూఎస్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేస్తుంది" అని చాలా ప్రౌడ్‌గా చెప్తారనమాట. ఐ థింక్ అలా చెప్పి అలా మా పేరెంట్స్ కళ్ళలో నేను ప్రౌడ్‌నెస్ చూసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. ఇలా నేను ఉండడానికి ఆర్ మై పేరెంట్స్ అలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ మా అక్కే. షీ ఈజ్ లైక్ పిల్లర్ టు అవర్ ఫ్యామిలీ. షీ టాట్ అస్ సో మెనీ థింగ్స్. ఏ కష్టం వచ్చినా షీ విల్ బి లైక్ ఫస్ట్ వన్ టు స్టెప్ ఇన్. అండ్ షీ విల్ ఎక్స్‌ప్లెయిన్ మీ లైక్ టు డూ దిస్. షీ విల్ టెల్ మీ డూ దిస్, డూ దట్ అని తను నాకు గైడ్ చేస్తుంటది. సో అలా అనమాట. ఐ యామ్ సో హ్యాపీ అండ్ ఐ మిస్ హర్ సో, సో, సో మచ్. బై ద వే నేను యాక్చువల్లీ ఏడవాలని వీడియో చేయలేదు. చాలామంది ఏడుస్తున్నప్పుడు వీడియో తీసుకొని షూట్ చేస్తారు కదా! అలా నేను షూట్ చేయాలనుకోలేదు. ప్లాన్ చేయలేదసలు. నార్మల్‌గా మా అక్కని మిస్ అయ్యాను, ఏడుపొచ్చేసింది అంతే. యాక్చువల్లీ ఈ రీల్ నేను మిడ్‌నైట్ 1:30కి షూట్ చేస్తున్నాను. లేట్ అయింది. ఓకే. చలో. బాయ్ బాయ్.